హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము. అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈరోజు వెడ్నెస్డే అంటే బుధవారం వ్లాగ్ అనమాట. ఇదొచ్చేసి మార్నింగ్ నుంచి నేను ఏమేమి వంటలు చేశాను, ఎన్ని వంటలు చేశాను అనేసి ప్రతి ఒక్కటైతే చూపిస్తున్నానండి. ఎర్లీ మార్నింగు చాలా రకాల టిఫిన్స్ అలానే లంచ్ రెసిపీస్ చేసుకోవాలంటే ఎంత హడావిడిగా ఉంటుంది. ఇంకా ఇంట్లో పనులు సపరేట్గా చేసుకోవాలంటే చాలా అంటే చాలా హడావిడిగా ఉంటుంది కదండి. సో నేను ఎక్కడ ఎలా మేనేజ్ చేసుకున్నాను, ఏ విధంగా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను అనేసి ప్రతి ఒక్కటైతే చూపిస్తున్నానండి. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. అలానే మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్తోనే నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నైట్ అయితే నేను పడుకునేటప్పుడే మార్నింగ్ టిఫిన్ చేద్దామని చెప్పేసి నేనైతే పప్పు అయితే నానబెట్టేశానండి. అయితే నైట్ ఏం చేశానంటే మా ఆయనకు అడిగాను అనమాట, టిఫిన్ ఏం చేసుకుందాం మార్నింగ్ అని చెప్తే వడ కావాలనేసి మా ఆయన చెప్పారండి. ఇంకా పిల్లలైతే ఇడ్లీ తింటామని చెప్తే ఇంకా చాలా రోజులైతే గ్యాప్ వచ్చింది. అసలు టిఫిన్స్ అయితే ఏం చెయ్యట్లేదండి నేనైతే. ఇంకా నిన్న మొన్నటి వరకు అయితే పులిహోర అలా ఉప్మా అలా చేసి పెట్టేశానమాట. అయితే ఇడ్లీ చేద్దాం కదా అని చెప్తే ఇంకా వడ కూడా చెయ్యు నేను తింటా అని చెప్తే సరే అని చెప్పేసి ఇంకా వడ కోసం మినప్పప్పు నానబెట్టేశాను. అలానే ఇడ్లీ కోసం ఇడ్లీ రవ్వ ఇంకా సైడ్కి అయితే మినప్పప్పు అయితే నానబెట్టేశానండి. సో రెండు మినప్పప్పే కానీ ఇడ్లీ కోసం వడ కోసం సపరేట్ అయితే నానబెట్టేసి ఇంకా నైట్ పెట్టేశానండి. సో మనము ఎప్పుడైనా టిఫిన్ చేయాలి అనుకున్నప్పుడు మార్నింగ్ నానబెట్టేసి ఇంకా సాయంత్రం టైంలో అలా మిక్సీ జార్ పట్టుకుంటే కనుక మనకు పిండి అనేది మార్నింగ్ కల్లా పులిసిపోయి మంచిగా వస్తాయండి సాఫ్ట్గా అయితే. అయితే నేనేం చేశానంటే నైట్ అయితే నానబెట్టేశాను కదండి మార్నింగ్ చేద్దామని చెప్పేసి. ఇంకా నేనైతే 6కి అయితే లేచానండి. లేచిన తర్వాత వెంటనే ఏం చేస్తున్నానంటే ఫస్ట్ అయితే సాంబార్ చేద్దామని చెప్పేసి కుక్కర్లో అయితే పప్పు అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా కుక్కర్లో పప్పు ఉడుకుతుంది కాబట్టి ఆ లోపు ఇంకా చింతపండు కూడా పక్కనైతే నానబెట్టేస్తున్నాను అనమాట. నేను కుక్కర్లో పప్పు వేసేటప్పుడు పచ్చిమిర్చి అయితే గ్రైండ్ చేసి వేసేసుకున్నానండి. దాంట్లో కొంచెం జీలకర్ర, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇంకా గ్రైండ్ చేసేసి అదైతే పప్పు అయితే పెట్టేశానమాట. ఇంకా పప్పు ఉడుకుతుంది కదా, సైడ్కి అయితే నేను ఇంకా అన్నం కూడా పెట్టేస్తున్నానండి. ఎందుకంటే లంచ్లోకి పిల్లలకి టిఫిన్ అయితే బాక్సెస్ అయితే ఇవ్వాలి కదా. సో దానికోసం అనేసి అన్నం పప్పు రెండు వైపులా పెట్టేస్తున్నానమాట. అవి ఉడికేలోపు నేను ఈ టిఫిన్కి కావాల్సిన పప్పు అయితే రుబ్బేసుకుంటానమాట. అయితే నేను ఫస్ట్ వడకు ఇంకా ఇడ్లీకి సపరేట్గా నానబెట్టేసుకున్నాను కదండి. ఫస్ట్ అయితే నేను వడ కోసం ఇంకా రుబ్బేస్తున్నాను అనమాట. మిక్సీ జార్ అయితే పట్టేస్తున్నానండి. ఇంకా నేనైతే ఇంకా పప్పు అయితే ఫస్ట్ అయితే గ్రైండ్ అయితే చేసేస్తున్నానండి. సో ఇవి కొంచెం ఒక 10-15 మినిట్స్ అన్న కనీసం ఈ పిండి అయితే కొంచెం పులవాలి కదండి. సో కనీసం 10-15 మినిట్స్ అన్న పక్కన పెట్టేసుకుందాం అని చెప్పేసి ఇంకా తొందరగా నేనైతే రెండు నానబెట్టుకున్న పప్పులనైతే ఇంకా గ్రైండ్ అయితే చేసేసి పెట్టేసుకున్నానండి. ఇంకా దాంట్లోకి ఇడ్లీ రవ్వ కూడా నేనైతే నానబెట్టేస్తాను కాబట్టి అది కూడా ఇంకా దాంట్లో ఉన్న వాటర్ మొత్తం వంపేసి ఇంకా ఇడ్లీ రవ్వనైతే ఈ పప్పులకైతే ఇంకా వేసేస్తున్నానండి. పట్టి పెట్టుకున్న పిండిలోకి అయితే కలిపేస్తున్నానమాట. ఇంకా కలిపేసిన తర్వాత దాన్నైతే పక్కన పెట్టేసి ఇంకా నేనైతే బయటికి వెళ్ళేసి బయట మొత్తం ఊడ్చేసానండి. ఫస్ట్ ఊడ్చేసి ఊడ్చేసిన తర్వాత బ్రష్ కూడా చేసేసుకొని ఫేస్ వాష్ చేసేసుకొని లోపలికైతే వచ్చేసానండి. ఇంకా నేనైతే నిన్న అది వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి జీలకర్ర, సోంపు, వాము, నల్ల జీలకర్ర అవన్నీ డ్రై రోస్ట్ చేసేసి పట్టి పెట్టేశాను కదండి. ఒక చెంచా పౌడర్ అయితే నోట్లో వేసుకొని నములుతూ ఉన్నానండి. ఇంకా గోరువెచ్చని వాటర్లో వేసి ఇంకా తాగేద్దాం డైరెక్ట్గా అని చెప్తే చాలా చేదుగా ఉందండి. మొన్న మా ఆయనకైతే ఇచ్చానమాట అలాగా. అయితే ఫుల్ చేదుగా ఉందనమాట. అట్లా వేసుకొని తాగితే అసలు తాగబుద్ధి కావట్లేదని చెప్పేసి ఇంకా ఒక చెంచా నోట్లో వేసుకొని నములుతూ అలా ఇంకా పని అయితే చేసుకుంటున్నానండి. సో తర్వాత గోరువెచ్చని నీళ్ళు అయితే ఒక గ్లాసుడు తాగేసానమాట. అస్సలు నాకైతే ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత వేడి నీళ్ళు తాగడం అయితే అస్సలు అలవాటు లేదండి. మొన్నటి వరకు అయితే కొంచెం హనీ వాటర్ తాగేదాన్ని అనమాట. ఇంకా ఇదైతే డైరెక్ట్గా వేడి నీళ్ళు అంటే అసలు వికారంగా అనిపించింది అనమాట నాకైతే. సో టిఫిన్స్ చేస్తున్నప్పుడు కూడా అదొక రకమైన వామిటింగ్స్ వచ్చినట్టు అనిపించింది అనమాట నాకైతే. ఇంకా ఎక్కడి నుంచి తినేసాను రా బాబు ఇదైతే అనిపించింది మనసుకైతే. కానీ కొన్ని తప్పవు అనమాట, కొన్ని పాటించాలంటే ఇలాంటివి అయితే తప్పవు కదండి. ఇంకా
ఇంకా ఏదో కళ్ళు మూసుకొని తాగేసి తర్వాత నెక్స్ట్ పనులైతే చేసేసుకుంటున్నానండి. సో ఏంటంటే ఫస్ట్ అయితే ఇడ్లీ అయితే నేను పెట్టేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఇంకా పిండి అయితే ఎక్కువ పులవలేదనమాట. సో దానికోసమేనేమో కొంచెం గట్టిగా వచ్చేసాయండి ఇడ్లీ అయితే. ఇంకా కొద్దిసేపు అది ఒక కనీసం 1 అవర్ అయినా దాన్ని పులువనిస్తే కనుక అది ఇడ్లీలైనా సరే వడలైనా సరే కొంచెం బాగా వస్తాయండి. అయితే నేనేంటంటే అప్పటికప్పుడు చేస్తున్నాను కదండి, సో దానికోసం అనమాట. ఇంకా అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదనమాట. సరే ఇంకా పిల్లలైతే సాంబార్లో వేసి మంచిగా తినేసారండి. సో ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది, అన్నం అయితే అయిపోయిందనమాట. సో దాన్నైతే పక్కన పెట్టేసి ఇడ్లీ పాత్రలు అయితే మంచి కడిగేసి ఇంకొకసారి ఎక్కువ గ్యాప్ వచ్చింది కదండి ఇడ్లీలు చేయక. సో మళ్ళీ దాన్ని ఒకసారి వాష్ చేసేసి క్లీన్గా ఇంకా దాంట్లో అయితే పిండి వేసేసి పక్కనైతే పెట్టేస్తానండి స్టవ్ పైన అయితే. ఇంకా ఇడ్లీలు అయ్యేలోపు పక్కనైతే నేను కొబ్బరి చట్నీ చేద్దామని చెప్పేసి ఒక గిన్నె అయితే పెట్టేసి ఫస్ట్ అయితే పచ్చిమిర్చి అలానే టమాటాలు అయితే వేయించుకుంటున్నానండి ఆయిల్లో అయితే. కొంచెం ఆయిల్ వేస్తూ వేయించుకుంటే ఈ చట్నీ అనేది కొంచెం టేస్ట్ వస్తుంది అనమాట, పచ్చిమిర్చి టమాటా వేసి చేస్తే. ఇంకా మనకు కావాలంటే దాంట్లో కొంచెం నువ్వులు, పల్లీలు, పుట్నాలు అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో ఇంకా నేను అవన్నీ ఏం వేయకుండా డైరెక్ట్గా కొబ్బరి అయితే చాలా ఉందండి, మొన్న దేవుడి దగ్గర కొట్టాను కదా వినాయక చవితి నాడు. సో ఇంకా ఆ కొబ్బరి ఉంది అని చెప్పేసి ఇంకా దాన్ని అయితే చట్నీ చేసేస్తున్నాను అనమాట. ఎలాగో నాన్ వెజ్ అయితే ఏం తినట్లేదు కదండి. సో ఇంకా చట్నీ అయితే చేసేస్తున్నాను అనమాట, టిఫిన్స్లోకి తినేస్తారని చెప్పేసి. వేస్ట్ చేయడం ఎందుకు, మంచిగా ఏదో ఒకటి చట్నీ కానీ లేకపోతే పాయసం కానీ ఏదో ఒకటి చేసుకొని తింటే అది కనీసం దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ మనం తిన్నట్టన్నా ఉంటుందండి. ఒట్టినే మనం వేస్ట్ చేసేసుకొని పడేసుకునే బదులు ఇలా నేను యూజ్ చేసేసుకుంటానమాట. అయితే ఇంకా చట్నీ కోసం అయితే పచ్చిమిర్చి టమాటా అయితే పక్కనైతే ఆయిల్ వేసేసి ఇంకా ఫ్రై అయితే చేసేసానండి. ఇంకా తర్వాత ఈ కొబ్బరి అనేది కొంచెం కడిగేసి ఇంకా కచ్చపచ్చగా ఫస్ట్ అయితే ఒక ట్రిప్ అయితే ఇలా మిక్సీ జార్లో పట్టేసుకున్న తర్వాత ఇంకా పచ్చిమిర్చి టమాటా ఇంకా కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా దాన్నైతే పట్టేసానండి. మిక్సీ అయిన తర్వాత ఇంకా నేనైతే ఒక్కొక్కటి పక్కన పెడుతూ ఉన్నానన్నమాట వంటలు అయ్యే కొద్దీ. దాంట్లో ఇంకా రీతు వచ్చేసి అక్కడే ఆడుకుంటుందన్నమాట. ఇంకా దాన్ని కొంచెం కరివేపాకు తీసుకురమ్మని చెప్తే తీసుకొచ్చింది, టమాటాలు పచ్చిమిర్చి కొంచెం అందుకో అని చెప్తే ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి తెచ్చి ఇవ్వడం అలా చేసిందండి. ఇంకా పిల్లలు అయితే లేచారు, వాళ్ళైతే బ్రష్ చేసేసుకున్నారనమాట. ఇంకా అభి టైం అయితే కొంచెం తొందరగా అయిపోతుందండి నాకైతే, ఎందుకంటే 7:40 కల్లా వాడు తినేసి ఆల్మోస్ట్ రెడీ అయిపోవాలన్నమాట. వాడు బాక్సెస్ మొత్తం ప్రిపేర్ అయిపోవాలండి. ఇంకా ఈరోజైతే అప్పటికప్పుడే నేను పిండి రుబ్బడం, ఇంకా టిఫిన్స్ చేయడం, సాంబార్ చట్నీ అన్నీ చేసుకోవడం అంటే కొంచెం లేట్ అయిందండి. ఇంకా నేను అప్పటికి కవర్ చేసేసానమాట. ఆల్మోస్ట్ వంటలు అయితే అయిపోవచ్చాయన్నమాట. ఇంకా అందులోనూ మా వారైతే కొంచెం హెల్ప్ చేశారండి. నేనైతే చట్నీ తాలింపు వేసాను కదా, ఇంకా కలపడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుందని చెప్పేసి నువ్వు అది కలిపి నేనైతే ఇక్కడ చింతపండు వేసేసి ఈ పప్పునైతే తాలింపు వేసేస్తా అని చెప్తే సరే అని చెప్పేసి మా ఆయన అయితే కొంచెం హెల్ప్ చేస్తున్నారండి ఇక్కడైతే. ఇంకా నేనైతే చింతపండు వేసేసి దాంట్లో కరివేపాకుల్ని అలానే టమాటాల్ని ఆనియన్స్ని వేసేసి ఇంకా మొత్తం అయితే పప్పు అయితే తాలింపు కూడా వేసేసానమాట. సో పప్పు కూడా అయిపోయింది కాబట్టి చట్నీ కూడా అయిపోయింది. ఇంకా లాస్ట్లో నాకు మిగిలింది ఒక వడ మాత్రమే చేయడం మిగిలిందండి. ఇంకా అది కూడా తొందరగా నేనైతే పచ్చిమిర్చి కట్ చేసేసుకొని ఆనియన్స్ కట్ చేసేసుకొని తొందరగా ఇంకా వడలు అయితే స్టార్ట్ చేశానమాట. సో ఇంకా మా అత్తమ్మ అయితే వచ్చి ఇంకా బ్రష్ చేసేసుకుంది కాబట్టి కొంచెం టీ పెట్టిస్తావా అని చెప్తే ఇంకా వంటలు అయితే హడావిడిలో ఉన్నాను కదండి, ఇంకా అందుకే టీ అయితే పెట్టలేదన్నమాట. కొంచెం లేట్ అయిందనమాట. వంటలన్నీ అయిపోయిన తర్వాతనే చేద్దామని చెప్పేసి టీ ప్రాసెస్ అయితే ఏం పెట్టుకోలేదండి. ఇంకా ఒక 5 నిమిషాలు పప్పు కొంచెం మరిగించాలని చెప్పేసి సైడ్కి అయితే పెట్టేశానండి. ఇంకా వడల కోసం అయితే బాండి పెట్టేసి ఆయిల్ వేసేసి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశానమాట. సో తొందరగా అయిపోవాలని చెప్పేసి. అభికైతే ఇడ్లీ అంటేనే చాలా ఇష్టం అండి. వాడైతే అసలు వడ తిన్నాడనమాట. అయినా సరే కొంచెం వాడు ఒక్కటి తిన్నా సరే అని చెప్పేసి చేస్తున్నాను అనమాట తొందరగా. లేకపోతే వడల తర్వాత చేసుకునేదాన్ని అండి, కానీ ఇంకా పని అయిపోతుంది కదా, వాడు తిన్నట్టు ఉంటుంది అని చెప్పేసి తొందరగా ఇంకా వడలు కూడా కంప్లీట్ అయితే చేసేసానండి. చూస్తున్నారు కదా, ఇంకా చట్నీ చేసేసాను, పప్పు చేసేసాను, అన్నం, ఇంకా ఇడ్లీ వడ అన్నీ అయితే అయిపోయాయండి. సో చూసారు కదండి, ఎంత హడావిడి ఉన్నా కూడా ఇలా పనులైతే కంప్లీట్ చేసేసుకున్నానమాట. సో వ్లాగ్ నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.